కొత్త చట్టాలను తీసుకొచ్చి వెంటనే శిక్షణ పరిచి ఇలాంటి అగాధికాలు చేసే వాళ్ళందరికీ భయం పెడితే కానీ ఈ అగాధికాలు ఆగమని చెప్పేసి ఈరోజు ఈ సమావేశంలో అందరికీ తెలియజేస్తున్నాను. దయచేసి ఒక జాతీయంగా సహకరించి ఆడజాతిని కాపాడుకోవాలి. ఆడవాళ్ళకి ప్రాధాన్యత భారతదేశంలో ఇలాంటి అగాధికాలు ముందు స్థానంలో ఉండడం అనేది చాలా 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 పవిత్రమైన మన భారత శిక్షాన్ని వెంటనే శిక్షణ పరిచే విధంగా మెరుగుపరచుకోవాలని చెప్పేసి అందరినీ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాము, న్యాయస్థానానికి రిక్వెస్ట్ చేస్తున్నాము. దయచేసి ఆడవాళ్ళను రక్షించే విధంగా వెంటనే చర్యలు తీసుకోండి. కష్టమైన పరిష్కరించండి. అలా జరిగితే ఇలాంటి ఆదాయాలు కనీసం 26 నుంచి సగానికి అవకాశం ఉంది. రోజుకు 26 మంది భవిష్యత్తు నాశనం అయిపోతుంది. ఈ అవకాశం ఎప్పుడు వస్తుంది? అదే భారతదేశంలో భారత రాజ్యాంగంలో కూడా స్త్రీలకు ప్రత్యేక హక్కులు కావాలని, ప్రత్యేక స్వేచ్ఛ కావాలని చలం గుడిపాటి వెంకట చలం కవి కోరిన విధంగా మేము రోటరీ క్లబ్ వారు కోరుతున్నాము. తర్వాత మానవ మృగాలను పాశ్చాత్య దేశాలలోని ఇస్లామిక్ దేశాల్లో ఎలాగా శిక్షిస్తారో అలాగా శిక్షించాలి, ఉరిశిక్ష పడాలి. మరి దీన్ని పోస్ట్పోన్ చేయకుండా ఉరిశిక్ష పడాలి. క్రూరంగా శిక్షించాలి. ఇటువంటి క్రూరత్వం చేశారు అలాగే క్రూరంగా వాళ్ళని శిక్షించాలని రోటరీ క్లబ్ తరఫున కోరుకున్నాం. ఇలాంటి హేయమైన చర్య జరగకోకుండా కఠినమైన శిక్షలు ప్రభుత్వాలు కానీ న్యాయస్థానాలు కానీ వెంటనే శిక్షలు అమలు పరిచేలా, ఉరి శిక్షలే అమలు పరిచేలా కఠినంగా ఉంటే మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జరుగుతాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. కాబట్టి అందరూ స్పందించి వీళ్ళకు శిక్ష పడేంత వరకు మనం అందరూ ఇలాగే పోరాడాలని నేను భావిస్తున్నాను. అలాగే ఐహెచ్ఆర్పిసిలో నేషనల్ లీగల్ అడ్వైజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు 200 మంది ప్రభుత్వ కళాశాల ఆడపిల్లల్ని రోడ్డుపైకి తీసుకొచ్చి ఈ విధంగా ర్యాలీ చేయడానికి ముఖ్య కారణము మొన్న చాలా అమానుషంగా జరిగినటువంటి అత్యాచారమే. ఇలాంటి అత్యాచారాలు ఎన్నో చోట్ల ఎన్నో జరుగుతున్నాయి. ఆడపిల్లలకు ఎటువంటి రక్షణ లేకోకుండా అయిపోయింది. భారతదేశంలో 2020 గణాంకాల ప్రకారము సగటున రోజుకు 86 అత్యాచారాలు ఆడవాళ్ళపైన అఘాయిత్యాలు జరుగుతున్నాయని లెక్కలు తెలుస్తున్నాయి. మన భారతదేశము చాలా దిగజారిపోతుంది ఆడవాళ్ళ పట్ల, ఆడవాళ్లకు రక్షణనిచ్చే పట్ల. ఎందుకంటే ఈరోజు భారతదేశము ఏ ఒక్క ఘనకార్యము సాధించి ప్రపంచ వ్యాప్తంగా ముందంకెలో లేదు, కానీ అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్న దేశంగా ఈరోజు ముందు వరుసలోకి వచ్చి మొదటి స్థానంలో నిలబడింది. ఈరోజు భారతీయులందరూ సిగ్గుపడాల్సిన విషయము. ఎందుకంటే మన భారతదేశంలో ఆడవాళ్ళకి ఒక అపురూపమైన మర్యాద, కట్టుబాట్లు, మన వస్త్రధారణ ప్రపంచమంతా గౌరవించే విధంగా భారతీయ ఆడవాళ్ళు ఉండగా భారతదేశంలోనే ఆడవాళ్ళ పైన ఇలాంటి అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతున్నాయంటే ఇది భారతీయులందరూ తల వంచుకోవాల్సిన విషయము. దీన్ని ఖండించాలంటే మిగతా దేశాల్లో ఎంత కఠినమైన శిక్షలు అమలు చేస్తున్నారో ఇలా ఆడవాళ్ళ పైన చేసే అఘాయిత్యాలకి ఎంత కఠినమైన శిక్షలు వేరే దేశాల్లో అమలు చేస్తున్నారో మన భారతదేశంలో కూడా అలాంటి కఠినమైన శిక్షలు అమలు చేస్తే తప్ప ఆడవాళ్ళపైన, ఆడపిల్లలపైన ఇలాంటి అఘాయిత్యాలు మానుకోరు. దయచేసి ప్రభుత్వానికి, న్యాయస్థానాలకి విజ్ఞప్తి చేసుకుంటున్నాము. ఆడవాళ్ళ పట్ల అఘాయిత్యాలు చేసిన వాళ్ళను కఠినంగా శిక్షించే విధంగా న్యాయస్థానాలు శిక్షల్ని అమలు చేయాలి. వెంటనే న్యాయస్థానము శిక్షలు అమలు చేసే విధంగా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు భారతదేశంలో 3 నెలల పసి పిల్ల నుంచి 60 ఏళ్ళ వాళ్ళపైన కూడా అఘాయిత్యాలు జరుగుతున్న సందర్భాలు ఎన్నో టీవీలలో చూస్తున్నాము. దయచేసి వీటిపైన ప్రభుత్వం స్పందించి న్యాయస్థానాలకు కఠినమైన శిక్షలు విధించాలని చెప్పేసి భారతదేశం అంతా ఏకదాటిగా పోరాటం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.
ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు.